చంద్రబాబు అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ ఇప్పుడు రంగంలోకి వచ్చింది. మళ్ళీ అమరావతి రైల్వే లైన్కి రెడీ అయ్యింది. అభివృద్ధి కాంక్షించేటటువంటి ప్రభుత్వం వస్తే కనుక ఇట్లాగవుతుంది. ఇది ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. తాజాగా విజయవాడ అటు గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా కొత్త రైల్వే లైన్ 2017-18లో మంజూరైంది. ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, అమరావతి పెదకూరపాడు మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైన్, సత్తెనపల్లి నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్కి ఆమోదం లభించింది. అయితే 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా నిర్లక్ష్యం చూపెట్టింది. దీంతో ఇది పూర్తిగా మరుగున పడిపోయింది. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో రైల్వే శాఖలో కదలికి వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య 56.5 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ బదులుగా మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్కి కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతుంది. సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణకు కలిపి 2,600 కోట్ల రూపాయల అంచనా వేసింది. ఈ కొత్త లైన్ విజయవాడ హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం వద్ద మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు దగ్గర కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డనూరు, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులో 9 కొత్త స్టేషన్లు నిర్మించబోతున్నారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా నిర్మిస్తారు. వాటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్గా ఉంటుంది. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. పరిటాల స్టేషన్ దగ్గర ఎక్కువ గూడ్స్ రైలు నిలిచేలా ఏర్పాటు చేస్తారు. ఈ లైన్లో భాగంగా కృష్ణానది మీద కొత్తపేట, వడ్డనూరు వద్ద 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు. రాజధాని అమరావతిని నాశనం చేయడమే కాకుండా పనిచేసిన జగన్ ప్రభుత్వం రాజధానిలో అన్ని ప్రాజెక్టులు పాడుపెట్టింది. 5 ఏళ్లలో ఒక్కటికి కూడా పేర్చకుండా గడిపేసింది. 7 ఏళ్ల కిందట అమరావతి రైల్వే లైన్ కేంద్రం మంజూరు చేసిన వైకాపా ప్రభుత్వం వ్యవహారం కారణంగా అప్పట్లో ఆగిపోయింది. అయితే ఇక్కడ అసలు కారణం ఏంటి అంటే రాజధాని అక్కడ కానప్పుడు ఈ రైల్వే లైన్ ఎందుకని అప్పుడు ఆగింది. ఇప్పుడు రాజధాని అదే కాబట్టి రైల్వే లైన్ కంటిన్యూ అవుతుంది. అయితే సింగిల్ లైన్ అనేటువంటిది ఇబ్బందికరం. ఎందుకంటే అప్పుడు మిగతా రైళ్లు పక్కన ఆపు కూర్చోవాలి. డబుల్ రైల్ ఎందుకంటే రాజధానికి డబుల్ లైన్ లేకపోతే ఎట్లాగా, అది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.